పండుగలు మనం కనిపెట్టలేదు, ఆచారాలు మనం సృష్టించలేదు. కానీ డబ్బుని మాత్రం మనుషులే అవసరాల కోసం తయారు చేసుకున్నారు. అలాంటి దానికోసం అనాదిగా వస్తున్న ఆచారాన్ని సమాధి చేద్దామా? మనం కోడళ్లుగా అడుగు పెట్టక ముందు నుంచే తరతరాలుగా ఈ కుటుంబంలో వస్తున్న సంప్రదాయాల్ని కాలరాద్దామా? కాలానుగుణంగానే పోదామక్క. నేనేం నీ మాటకి ఎదురు చెప్తలేను, అట్లానే దాక్షాయణక్క మాటకి సపోర్ట్ చేయట్లేదు. నువ్వు బావగారు కింద మీద కాకూడదని చెప్తున్నానక్క. పెద్దోళ్ళు మొదలుపెట్టిండ్రని మనమేందో చూసుకోకుండా పద్ధతులు కొనసాగించుడు మంచి తరీక కాదేమో. కర్ర విరక్కుండా పాము చావకుండా ఎందుకు మాట్లాడతావు చిట్టి? మా తాతల కాలం నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా సంక్రాంతి పండుగకు ఇదే నియమాన్ని చేస్తూ వస్తున్నాం. మా పెద్దన్నయ్యే దాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ఇంటికి వారసులుగా, మా అన్నయ్యకి తమ్ముళ్ళుగా అది చేయడం మా కర్తవ్యం. కోడలుగా మీ అందరి కర్తవ్యం, ధర్మం కూడా. ఇప్పుడు దాన ధర్మాలు చేసి తర్వాత అడుక్కునే స్థితి తెచ్చుకునే కర్మ నాకైతే పట్టలేదు. ఎలాగో ఆల్రెడీ అందరం ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నాం. పొలానికి కూడా అందరూ సమానంగా కష్టపడ్డారు. ఇలాంటివేమైనా చేసుకోవాలన్నా ఎవరి వాటాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాకైతే ఇది ఇష్టం లేదు. వచ్చిన డబ్బుని సమానంగా పంచేసేయండి. దాక్షాయిని, అది కాదు. వద్దు సీత. నువ్వేమీ సర్ది చెప్పద్దు. సంతోషంగా ఉండాల్సిన పండగ వాతావరణంలో కూడా అనవసరమైన గొడవలు ఏవీ వద్దు. కాలం ప్రకారమే కాదు, మనుషుల ప్రవర్తన ప్రకారం కూడా కొన్ని మార్చుకోక తప్పదు. ఆ డబ్బుని సమాన వాటాలు చేసి ఎవరిది వాళ్ళకిచ్చేసి. ఆయన చెప్పాక తప్పేది ఉంది? డబ్బు లెక్క చూసి భాగాలు పంపిస్తాను. ఇక వెళ్ళండి. డబ్బు కనపడితే చాలు, మన ఇంట్లో వాళ్ళ ఖర్చులు మాత్రం ఆగవు. అవి అయిపోయేదాకా ఎవరికి నిద్ర కూడా పట్టదు. కష్టపడి చేసిన పని ఇచ్చిన మంచి ఫలితాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని సంతోషంగా ఉండాలి. కానీ గాలివాటుగా అన్న మాటల్ని గుండెల్లో పెట్టుకుని బాధపడకూడదండి. అది కాదు సీత. ఒకప్పుడు పండగ వాతావరణం అంతా మన ఇంట్లో ఉన్నట్టుగా అనిపించేది. ఊరి జనం కూడా మన ఇంట్లో పండగ జరిగితే వాళ్ళింట్లో జరిగినంతగా సంబరపడిపోయేవాళ్ళు. అందరికీ అన్నదానం, పెద్దవాళ్ళకు బట్టలు ఇవ్వటం, నా తమ్ముళ్ళకి నేనే బట్టలు కొనటం, పిండి వంటలు, ఇలా చాలా సందడిగా ఉండేది. ప్రతి సంక్రాంతికి పంట చేతికొస్తే ఆ సంతోషమే వేరుగా ఉండేది. ఇవన్నీ నా చేతుల మీదుగా జరుగుతుంటే నాకెంతో తృప్తిగా ఉండేది. ఈ ఏడాది కూడా పంట చేతికొచ్చింది, కానీ ఇవేవీ లేకుండా అవుతున్నాయి. ఒకప్పుడు నా ఎదురుగా మాట్లాడటానికి ఆలోచించేవాళ్ళు
ఇప్పుడు బెరుకు లేకుండా సమాధానం చెప్తున్నారు. అభిమానంతో అందరం కలిసి ఉండాల్సింది పోయి అందరికీ డబ్బే ప్రధానమైపోయింది. కలిసి ఉండాల్సిన మనలోనే ఇన్ని భేదాభిప్రాయాల సీత? అన్ని కాలాలు ఒకేలా లేనట్టే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవండి. బియ్యానికి పసుపు కలిపితే అక్షింతలవుతాయి, నీళ్లు పోస్తే అన్నం అవుతుంది. బెల్లం కలిపితే పాయసం అవుతుంది, అదే బొగ్గు కలిపితే చేతబడవుతుంది. ఒక్క బియ్యాన్నే ఇన్ని రకాలుగా ఉపయోగిస్తున్నప్పుడు ఒకే ఇంట్లో ఉన్న మనుషుల ప్రవర్తన ఒకేలా ఎందుకుంటుందండి? ఎప్పుడు చేసినట్టే ఈసారి కూడా మనం పండగ చేస్తున్నాం. అవునండి, మన వాటా మీదొచ్చిన డబ్బుతోనే మీరనుకున్నవన్నీ చేయొచ్చు. అన్నదానం, బట్టలు పంచిపెట్టడం, పెద్దవాళ్ళకి బట్టలివ్వడం అన్నీ మీకు నచ్చినట్టుగా చెయ్యొచ్చండి. చెయ్యొచ్చేంటి, చేస్తున్నారు అంతే. ఎప్పటిలాగే మీ చేతుల మీదుగా సంక్రాంతి పండగ ఘనంగా జరుగుతుంది, సరేనా? ఇప్పటికైనా నవ్వండి. అది మీరెప్పుడిలా నవ్వుతూనే ఉండాలి. ఏమండి? శ్రవణ్, నాని, చిట్టి, మారుతి, పొద్దు పొద్దున్నే ఈ మంటలేంటక్కా? ఈరోజు భోగి. భోగి మంటలు వేసుకుంటూ చలి కాచుకోవడం మన ఆనవాయితీ. ఇంతకుముందు ఈ భోగి మంటలు అర్ధరాత్రి నుంచో మొదలుపెట్టేవాళ్ళం. అన్నయ్యకి తెలియకుండా పక్కిళ్లలో బయట పెట్టుంచిన కుర్చీలు, మంచాలు తెచ్చి ఆ మంటల్లో వేసేవాళ్ళం. ఏవో సమస్యలు చుట్టుముట్టి కొన్ని సంవత్సరాలుగా సందడి లేకుండా పోయింది. ఒకసారి నాన్నగడ ఏం చేశాడో తెలుసా? పాతవన్నీ భోగి మంటలో వేయాలంటే మా బట్టలన్నీ మంటలో వేసాడు. మళ్ళీ అన్నయ్య కొత్తవి తెచ్చే వరకు మా బట్టలే లేవు. పాతవన్నారు కదా అని తెచ్చేశాను. చిన్నపిల్లను కదా, అప్పుడు నాకేం తెలుసు? పండగలంటే అప్పట్లోనే, ఇప్పుడు అల్లరి సరదాలు లేనే లేవు. ప్రతి పండక్కి ఒక విశిష్టత ఉంటుందన్న విషయమే మర్చిపోయారు. ఈ రోజుల్లో పండగంటే వాట్సాప్లో విష్ చేసుకోవటం, వీలుంటే కొత్త బట్టలు కట్టుకోవటం, ఇంట్లో చేయకుండా బయట 4 పిండి వంటలు ఆర్డర్ చేయటం, మన సాంప్రదాయాలన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా అటకెక్కేస్తున్నాయి. ఇగో నేనైతే సంకురాత్రి ఎప్పుడొస్తుందా అని మాస్తు ఎదురు చూసేటోన్ని. ఎందుకు ప్యాకెట్ గారు? ఎందుకంటే వేను మారుతి, నువ్వు సంక్రాంతికి వారం రోజుల ముందుగాల నుంచి ఎడ్ల పందాలు, కోళ్ల పందాలు, అబ్బో ఒక్కటి కాదు ధూమ్ ధామ్ చేసేటోళ్ళం. అవుసలే, అసలు ఈ భోగి మంట ఎందుకు వేస్తారు? భోగి అంటే భోగమని, అంటే ఆనందాన్ని అనుభవించే సమయం. ఇక నుంచి పాతవి పోయి కొత్తవి ప్రవేశించాలి. చెడుపోయి మంచి రావాలి. సమస్యలన్నీ ఈ మంటల్లో బూడిదయ్యి సంతోషం మాత్రమే మిగిలాలని భోగి మంటలు వెలిగిస్తారన్నయ్య. నీకు మస్తు విషయాలు ఎరుకక్క. ఎంతైనా సీతక్క టీచర్ కదా, తప్పకుండా తెలుస్తాయి. సరే సరే, ముచ్చట్లతో కాలక్షేపం చేయడం ఆపి ఏ ఆకులో కట్టెలో మంటలో వేయండి. మారుతి, ఇంట్లో ఇంకేమైనా పనికిరాని ఉంటే తీసుకురా. పనికిరాని అంటే మన ఇంట్లో చాలా ఉన్నాయండి. 1, 2, 3. ఓవర్ చేయకు మారుతి. ఎక్స్ట్రా చేసావంటే నిన్ను కూడా ఈ మంటల్లో తోసేస్తాను.
ఆ మాటలేంటి దాక్షాయిని? ఏంటక్క నువ్వు? నా మాటలేమో గుండెకి తూటాలు దిగినట్టుగా, మారుతి అన్నదేమో చెవులకు ఇంపుగా ఉన్నాయా? మమ్మల్ని చిన్న చూపు చూసి మాట్లాడిన అతన్ని వదిలేసి నేనేదో అనరాని మాట్లాడినట్టు నన్నంటావేంటి? నా ఉద్దేశం అది కాదు దాక్షాయిని. మారుతి ఏదో సరదాగా అన్నాడు, దాన్నెందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు? ఈ మధ్యన నీకు మేము పని వాళ్ళ కంటే కూడా హీనమైపోయామక్క. నీ అలసి చూసుకునే మారుతి మమ్మల్ని ఎంత మాట పడితే అంత మాట అంటున్నాడు. అబ్బా, ఏంటి ఇప్పుడు పండగ పూట కూడా పొద్దున్నే మొదలు పెట్టారా మీ రామాయణం? ఎవరు శ్రవణ్ మొదలుపెట్టింది? మేమా? దాక్షాయిని, వాడేదో తెలియక మొదలు పెట్టాడు. దాన్ని ఆదిలోనే తుంచేసి వదిలేయచ్చుగా, పెంచి పెద్ద చేయాలా? నన్ను క్షమించండి దాక్షాయణమ్మ గారు. ఏదో అమ్మగారు భోగి మంటలు వేయమంటే సరదాగా నూరు జారాను, లెంపలేసుకుంటున్నానండి. నా వల్ల భోగి మంటల కంటే మీలో మీకే మంటలు ఎక్కువేలాగా ఉన్నాయి. ఇక వదిలేయండి. మారుతి, ఈ మంటల మీదే వేణీళ్ళు కాయాలి. అందరూ నలుగు పెట్టుకుని స్నానాలు చేస్తారు. సరే, ఇంకా నవ్వండి. ఏమండి, ఏమండోయ్ శ్రీవారు? ఏంటండి శ్రీమతి గారు, మీ వారిని పిలవటానికి కారణమేంటో? వారు ప్రకటించడానికా, మురిపాలు పంచడానికా? రెండూ కాదు మహాశయ. పండుగకు పిండి వంటలు చేయాలి. మీ తాతగారికి నాన్నగారికి ఇష్టమైనవి చేసి వాళ్ళకి సమర్పించాలి. వాళ్ళకేమిష్టమో చెప్తారని పిలిచాను. ముందు మీరు రండి, 2 నిమిషాలు కూర్చొని నాకు చెప్పండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. అవును, టీచర్గా జాబ్ చేసే నువ్వు ఇన్ని రకాల వంటలు ఎప్పుడు నేర్చుకున్నావు? ఆడపిల్లంటే అమ్మ కొంగు పట్టుకొని ఊరికి తిరగడం కాదు. అత్తారింటికి వెళ్లేలోపు ఇంటి పని, వంట పని అంతా నేర్చుకొని ఉండాలని మా బామ్మ నా చెవి మెలిపెట్టి మరీ నాకు అన్నీ నేర్పించింది. అయినా ఆడపిల్లంటే అంతా తెలిసుండాలండి. అప్పుడు బయట ఫుడ్ ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకునే బాధ తప్పుతుంది. అక్క మనల్ని దృష్టిలో పెట్టుకుని సెటైర్లు వేస్తోంది. వింటున్నాం. బాగా చెప్పావు సీత. ఈ కాలం ఆడపిల్లలకి వంటలు నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, ఆ ఓర్పు అంతకన్నా లేదు. హోటల్ ఫుడ్ కోసం డబ్బు ఖర్చు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మొగుడు పెళ్ళాలిద్దరూ తీరిగ్గా కూర్చుని ఇండైరెక్ట్ గా మనల్ని ఎంత చక్కగా దెప్పుతున్నారో. నాకు జరంత పనొచ్చు కాబట్టి వాళ్ళ దెప్పుడు నుంచి నేను పక్కకు తప్పుకుంటా. ఇదేమన్నా కాంపిటీషనా? అక్క ఎవరిని ఎక్కువ దెప్పితే వాళ్ళకి కప్పివ్వడానికి ఆపండి మీ ఇద్దరు. అది సరే కానీ మామయ్య గారికి తాతయ్య గారికి ఏమిష్టమో చెప్తే గుర్తు కోసం ఒకసారి రాసుకుంటానండి. గారెలు, ఆవపెట్టిన పులిహోర కామను. ఇంకా అరిసెలు, మైసూర్ పాకు, సెకినాలు. అన్నయ్య, అసలు తాతగారికి నెయ్యితో చేసిన బొబ్బట్లు, మడత కాజాలంటే మహా ఇష్టం. అవునారా? అవునన్నయ్య. అరే నాని, అవి చెప్పి అసలైనా మర్చిపోతావేంట్రా? తాతగారికి నాన్నగారికి బాగా ఇష్టమైన పిండి వంటలు మర్చిపోయావు పిచ్చోడా. ఏంట్రా అవి? జంతికలు, చకోడీలు, పూతరేకులు. లేరా అన్నయ్య, ఏంట్రా మీరు మీ మట్టి బొరలో అన్నీ చెప్పి అసలైనవి వదిలేస్తారేంటి? బత్తాయి సైజులో ఉండే సున్నుండలు, యాపిల్ సైజులో ఉండే బూందీ లడ్డూలు, వాముపూస, అవి మర్చిపోతే పండగ పూట
పైనున్న వాళ్ళ ఆత్మలకి శాంతి కలగదురా. అవునన్నయ్య. కలగదు. మీ పెద్దవాళ్ళకి ఇంకేమి ఇష్టమో చెప్పండి. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి కానీ గుర్తు రావట్లేదు వదినా. రే, మన తాతగారికి నాన్నగారికి ఇన్ని ఇష్టమైన ఉన్నాయని నాకే తెలీదు. మీకెలా తెలుసురా? అంటే అది వాళ్ళు చెప్పారు కాబట్టి తెలుసా అన్నయ్య. అవునా? ఎప్పుడు చెప్పారు నాని? నిన్న నువ్వు కూరలు తేవడానికి బయటికెళ్ళినప్పుడు మార్కెట్లో కనిపించి చెప్పారా? కాదొదినా, నువ్వు కూర్చున్న ప్లేస్లో తాతగారు, అన్నయ్య కూర్చున్న చోటేమో నాన్నగారు కూర్చున్నారు. నేనిక్కడే సేమ్ ప్లేస్లో నిలబడున్నాను. అప్పుడు నాకు చెప్పారు వదినా. నాకు మాత్రం బెడ్రూమ్లో చెప్పారు వదినా. నీకు శంకరన్నయ్య? నాకింటి బయట ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర చెప్పారులే. కాకపోతే పండగ వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా రాలేక మా ముగ్గురికి కళ్ళ కనిపించి చెప్పారు. అరే, నీకెలా కనిపించేది? ఆ పెద్ద నాకు కూడా కళ్ళ కనిపించి చక్కెర పొంగల్ చేయమని చెప్పిండు. వాళ్ళ పేర్లెందుకు? మీరందరూ అడిగితే నేను కాదంటానా? చేయకుండా ఉంటానా? ఏదో సరదాగా చెప్పాము వదినా. నువ్వు అన్నయ్య ఉండగా ఇవన్నీ మాకు ముఖ్యమా? నువ్వు ప్రేమతో పెట్టే పచ్చడి మెతుకులైనా మాకు పరమాన్నమే వదినా. మీ అభిమానం మాకెప్పుడు చక్కెర పొంగలే. అబ్బా, మస్తు చెప్పు. ఎందుకు దాక్షాయనక్క అట్లున్నావు? నాలో అనుమానం అట్టుడికినట్టుగా ఉడుకుతోంది. చచ్చా, శంకర్ బాబు గారు అలాంటోళ్ళేం కాదు కదా. నీ బొందే. నా అనుమానం శంకర్ బావ మీద కాదు. మరి సీతక్క చేస్తున్న పనులు నాకెందుకో మింగుడు పడ్డం లేదు. అక్క పిండి వంటలే కదా చేస్తుంది. దాంట్లో అనుమానించి నీకేముంది? ఇంత సోంచాయించి నీకేముంది? అక్కడే మనం పసిగట్టలేని లాజిక్ ఉందే మొద్దు. నేను పట్టుబట్టి ఆస్తిలో వాటాలు పంచుకున్నాక వాళ్ల వాటాకి సంబంధించి మన వాళ్ళు టిఫిన్ చేసినా కూడా లెక్కలు వేసి బిల్లు వసూలు చేసిన సీతక్క ఇప్పుడు పంట డబ్బులు కూడా వాటాలు పంచుకున్నాక బావగారు కోరుకున్నట్టు వాళ్ళ డబ్బుతోనే పండుగ ఎందుకు చేస్తున్నట్టు? ఇన్ని పిండి వంటలు ఎందుకు చేస్తున్నట్టు? పండగంటే నాకు తెలీదు. పిండి వంటలు నేను చేస్తే ప్రమాదం గాని సీతక్క చేస్తే బానే ఉంటాయిగా. సీతక్క ఏదో స్కెచ్ వేసిందని నేనంటూ ఉంటే నువ్వు దేని గురించో మాట్లాడతావేంటే? కొంచెం సమజయ్యేటట్టు చెప్పక్క. ఉమ్మడి కుటుంబంలో ఆస్తులు పంచుకోవడం సీతక్కకి అస్సలు ఇష్టం లేదు. ఆపడానికి అడ్డుపడింది కానీ కుదరలేదు. ఈరోజు పంట డబ్బు విషయంలో కూడా అదే జరిగింది. సో ఈ పండుగని అడ్డుపెట్టుకుని మనమంతా ఎప్పట్లాగే కలిసిపోయే ప్లాన్ చేస్తుందేమోనని నా సందేహం.
ఏంటి దాక్షాయిని నీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదక్కా. ఎందుకలా అడుగుతున్నావు? ఏ ప్రాబ్లం లేకపోతే మీ ముగ్గురు కలిసి ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టినట్టు?